हाँ अच्छा होता हकार तक की హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడి పేరు బాబు. వీడి చేసేదాన్ని దొంగతనాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఈ ప్లేస్కి మనం వెళ్ళాలి అంటే దగ్గర 6 to 7 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాలి మా ఊరి నుండి. ప్లేస్ అంటున్నాడు ఏంటి అని ఆలోచించకండి, అది సస్పెన్స్. మీరు లాస్ట్ వరకు చూస్తే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మా ఊరి పక్కన ఉన్న విలేజ్, అచ్చం పక్కా పల్లెటూరు. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ఊరిలో జనాలందరికీ వ్యవసాయమే పెద్ద వృత్తిగా సాగుతున్న ఊరు ఇది. కానీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి, మీరు వాడే టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. టెక్నాలజీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే సెరికల్చర్ అంటారు కదా, దాంట్లో వీళ్ళు నైపుణ్యం పొందిన వాళ్ళు. పట్టు పరిశ్రమ అంటారు కదా, దాన్ని వీళ్ళందరూ వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ పట్టు పరిశ్రమ పెంచడానికి వీళ్ళకి చాలా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ పట్టు పరిశ్రమకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది ఊరికి చివర ఉంటుంది, అంటే ఊరి బయట ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము పట్టు పురుగుల పరిశ్రమకు వచ్చాము. సో గైస్, ఇది వచ్చేసి పట్టు పురుగులు. చూడండి ఇలా ఉన్నాయో చూడండి. సో ఎక్కువసేపు నేను వీడియో తీయడానికి అతను పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఒక 2 minutes అంతే ఓకే అన్నాడు. ఎందుకో ఏంటో మరి అతని పర్సనల్ ప్రాబ్లమ్స్ అతను ఏం చెప్పలేదు. కాకపోతే వీడియో కొంచెం సేపు తీసుకోండి, మరి ఎక్కువసేపు వద్దు అని చెప్పేసి అంటే. సో ఇక్కడ మీ పురుగు చూస్తున్నారు కదా, వచ్చేసి సిల్క్ వామ్. అది అట్లా దాని చుట్టూ సిల్క్ని అయితే సెక్రెట్ చేసుకొని రౌండ్ అయితే వీళ్ళు దీనికి వచ్చేసి మెయిన్ మల్బరీ లీవ్స్ అయితే ఫుడ్గా వేస్తున్నారు. ఇది వచ్చేసి దగ్గరగా 120 days క్రాప్ అంట. ఇప్పుడు మా ఫ్రెండ్ బాబు వాళ్ళకి జగనన్న కాలనీలో హౌస్ వచ్చిందంట, చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు రండి. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, నెక్స్ట్ మనం ఇంకెక్కడికైనా వెళ్దాము. అతను పర్మిషన్ ఇవ్వలేదు వీడియో కోసం అని అంటే సరే అని చెప్పి ఇక్కడ జగనన్న హౌస్ ఇచ్చాడు మా ఫ్రెండ్ వాళ్ళకి. కాలనీలో హౌస్ వస్తే ఇంకా అది చూద్దామని చెప్పి వెళ్తున్నాం. సరే అది చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే జస్ట్ హౌస్ వచ్చిందని తెలుసు కానీ అది ఎక్కడుందో అయితే తెలీదు. ఇంకా దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము, జస్ట్ ఒక అడ్వెంచర్ లాగా. ఈ వీడియో ఎటువంటి పొలిటిక్స్ కోసం అయితే చేయట్లేదు, జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన హౌస్ ఎంతో తెలియదు కానీ ఇక్కడ ల్యాండ్ ఎంత ఇస్తున్నాడో అదేం తెలియదు కానీ జస్ట్ అక్కడ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి న్యూస్లో చెప్తుంటే చూస్తున్నాం కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా వచ్చింది అని చెప్పి మేమైతే వెళ్ళాము. కానీ ఇంత లోపలగా వచ్చేసి ఇల్లు కట్టుకొని చాలా హ్యాపీగా ఉంటున్నారు జనాలు. ఇక్కడ డెవలప్ అయితే బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్, వాడికి నెంబర్ తెలియదు, ఎక్కడుందో స్పాట్ ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. అక్కడ పెద్ద స్పాట్ కూడా వీడికి అర్థం కాలేదు. హౌసెస్ అవన్నీ కట్టున్నారు, ఎందుకంటే ఎట్లా ఉన్నారు చూడండి కోపం మీద. సో ఇంకా అలా కాసేపు తిరిగేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇవన్నీ వచ్చేసి చుట్టూ గుమ్మడికాయ తోటలు, సంక్రాంతి వస్తుంది కదా దానికోసం అయితే వీళ్ళు వేసుకున్నారు. ఇదంతా చూడడానికి ఫారెస్ట్లో ఉంటుంది. ఇక్కడ నెమళ్ళు, జింకలు అవి ఎక్కువ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.